ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే జస్ట్ లైక్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెన్నీ పండు డైరీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెన్నీ పండు డైరీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్ని మీ వరకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే ట్రిప్ అయితే ఎక్కడికి వెళ్ళట్లేదండి. సో ట్రిప్పులు అన్నీ అయిపోయాయి. ఇంకా నేను ట్రిప్పులు అయితే శ్రవణ్ తంతాడు. సో మేము ఇవాళ ఇంట్లోనే ఉంటున్నా. శ్రవణ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. తనకు ఓన్లీ సండేస్ ఆఫ్ అనమాట. నాకు సాటర్డే సండే ఆఫ్, 2 days ఆఫ్. సో చిన్నగా డిఎంఎల్లా చేద్దాం అనుకున్నా. సో లైక్ వాట్ ఐ డూ ఇన్ ఏ డే, లైక్ లేజీ డే. యాక్చువల్గా సాటర్డే సండేస్ అంటే అందరికీ లేజీ డేనే వర్క్ చేసే వాళ్ళకి. నేను రీసెంట్గా జాబ్లో జాయిన్ అయ్యాను. ఇంకా అందుకే టైం కుదరట్లేదు నాకు వ్లాగ్స్ చేయడానికి, లేదా నార్మల్ షార్ట్స్ షూట్ చేయడానికి కూడా టైం కుదరట్లేదు. పరిధమే అయిపోతుంది. సో ఇంక ఇప్పుడు సెటిల్ డౌన్ అయ్యాం కాబట్టి. అండ్ మేము రీసెంట్గా ఇల్లు కూడా మూవ్ అయ్యాము. అందుకే మీకు బ్యాక్గ్రౌండ్ అంతా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంటుంది. సో అందుకే ఇంకా నెమ్మదిగా ఇప్పుడు సెటిల్ డౌన్ అయ్యాం కాబట్టి ఇంకా చిన్నగా బ్లాగ్స్ చేద్దాము, డైలీ కాకపోయినా వీక్లీ ఒకటన్నా పెట్టుకుందాము అనే టార్గెట్స్ పెట్టుకున్నా. అండ్ కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నా కమింగ్ మంత్స్లో కంప్లీట్ చేయాలి అని. సో అండ్ ఇవాళ కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ చేసేసుకుంటే ఇంకా రేపు ఫ్రీగా ఉండొచ్చు. రేపు శ్రవణ్ ఉంటాడు కాబట్టి అదో టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ క్లీనింగ్ చేయాలి, కిచెన్ క్లీన్ చేయాలి, బట్టలు వాష్ చేయాలి, స్నానం చేయాలి, పూజ చేయాలి. యాక్చువల్లీ పూజ సామాన్లు కూడా వాష్ చేయాలి. 2 weeks అయిపోయింది, అది కూడా చేయలేదు. నేను ఎంత బిజీగా ఉంటాను ఇప్పుడు చూపిస్తాను మీకు. యూజువల్గా నేను వాళ్ళు బ్లాగ్ తీస్తున్నాను కాబట్టి ఇన్ని పనులు చేసుకుంటున్నా, లేకపోతే లేజీగా ఉంటా. ఒక పని చేస్తా వచ్చి పడుకుంటా, ఒక పని చేస్తా వచ్చి పడుకుంటా, అలా చేస్తాను అనమాట. నాకు ఒకసారి ఒక గోలో చేయలేను నేను, అలవాటు లేదు కదా, కొంచెం టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి. అండ్ సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో నేను డే రివైండ్ చేస్తాను. సో మార్నింగ్ లేచినప్పటి నుంచి నేను ఏమేం చేస్తున్నా అన్నది మీకు చూపిస్తా వస్తా. ఓకే, సో ఇవాళ కొన్ని వ్లాగ్స్ కూడా తీద్దాం అనుకుంటున్నా. లైక్ నా వెడ్డింగ్ శారీస్ కలెక్షన్, దానికి సమ్ రిలేటెడ్ సమ్ అది, అండ్ అవే చేద్దాం అనుకున్నా. కొన్ని షార్ట్స్ కూడా ఇవాళ షూట్ చేయాలి, ఎందుకంటే చాలా కొరియర్లు ఉన్నాయి మన దగ్గర ఆర్డర్ చేసినవి. నా సొంత డబ్బులతో నేనే ఆర్డర్ చేసుకున్నానండి. సో అవన్నీ అన్బాక్సింగ్ చేయాలి, అవి కూడా చేద్దాం అనుకుంటున్నా షార్ట్స్ లాగా. సో లెట్స్ సీ ఎన్ని చేస్తాము ఈరోజు, ఎన్ని పనులు చేస్తాము. నేనైతే పెద్ద లిస్ట్ పెట్టుకున్నా, బట్ లెట్స్ సీ ఎన్నైతే అని చేద్దాం, ఇంత రేపు చేసుకుందాం, అంతే కదా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే శ్రవణ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. తనకి వాళ్ళ ఆఫీస్ ఉంది, సో వెళ్ళిపోయాడు. సండేస్ తను ఖచ్చితంగా వెళ్తాడు. ఓన్లీ సండేస్ మాత్రం తనకు ఆఫ్ అనమాట. ఏం కుక్ చేయలేదు. నాకు మార్నింగ్ లేవగానే చాలా భయంకరంగా నీ పెయిన్ అనిపించింది. మాకు ఫోర్త్ ఫ్లోర్లో ఉంటాం మేము. లిఫ్ట్ ఇంకా రెడీ చేయలేదు, కొత్త బిల్డింగ్. సో రోజు ఎక్కి దిగి సో నీ చాలా పెయిన్ అనిపించింది. ఇంకా అందుకే పడుకున్నా. యాక్చువల్గా సాటర్డే సండేస్ త్వరగా మెలకు వస్తుంది. రెగ్యులర్గా అయితే నేను అలారం స్నూజ్ చేసి పడుకుంటాను. బట్ సాటర్డే సండేస్ వద్దన్నా కూడా మెలకు వస్తుంది. మీకు ఇలాగే జరుగుతుందా? నాకు కమెంట్స్ చెప్పండి. నాకైతే ఆఫీస్ ఉన్నప్పుడు కంటే కూడా ఆఫీస్ లేనప్పుడే ఆ టైంకి కరెక్ట్గా మెలకు వస్తుంది. సో ఇంకా చేసేది ఏం లేదు కదా. సో అందుకే మళ్ళీ పడుకున్నా, కొంచెం బాగాలేదని చెప్పి. ఇంకా శ్రవణ్ అయితే పాపం ఏం తీసుకెళ్ళలేదు. తనకు ఫ్రూట్స్ ఉంటే కట్ చేయించాను, తను తీసుకెళ్ళిపోయాడు. ఏమైనా తింటాలే బయట, నువ్వు రెస్ట్ తీసుకో అన్నాడు. సో రెస్ట్ అయితే తీసుకోలేము కదా, చాలా పనులు ఉన్నాయి, అవన్నీ మనమే చేసుకోవాలి. అండ్ సో లెట్స్ స్టార్ట్ ద వీడియో అండి. ఇది ఎందుకంటే మాకు అక్కడ ప్లగ్ ఇవ్వలేదు మా ఓనర్స్. ఇలా ఎక్స్టెన్షన్ బాక్స్ పెట్టుకోవాలన్నమాట. ఏం చేస్తాం, ఆప్షన్ లేదు మనం కావాలనుకొని వచ్చినప్పుడు. కానీ కొంచెం భయం వేస్తుంది నాకు, బికాస్ ఇది అడ్డుగా ఇక్కడ ఉంటుంది, ఇక్కడ వాటర్ పడి అప్పుడు భయం వేస్తుంది. ఇట్స్ ఓకే, వాడిస్తే అనుకొని వెళ్ళిపోవాలన్నమాట.
సో దాని పని అయిపోయింది. సో ఈ వాషింగ్ మిషన్లో బట్టల పని అయిపోయేటప్పటికి మనం కిచెన్ పని చూద్దాం. చాలా పనులు ఉన్నాయి, ఇల్లు కూడా మాప్ చేయాలండి. సో ఓకే, నేనేగా చేసుకోవాలి. సో అది ఆన్ అయ్యేదాకా ఇక్కడే కూర్చుంటాను నేను. బికాస్ కొన్నిసార్లు పట్టపటాన్ సౌండ్ వస్తుంది, నాకు భయం వేస్తుంది ఒకదానే ఉన్నప్పుడు. ఇంకా అందుకే అది ఆన్ అయ్యి సెటిల్ డౌన్ అయ్యాక ఇక్కడే కూర్చుంటాను నేను. అంత ఆన్ అయ్యాక ఓకే అమ్మాయి రెడీ అయింది వెళ్ళిపోవచ్చు అని చెప్పి నేను వెళ్ళిపోతాను అనమాట. అలా చేస్తాను నేను. సో వెళ్దాం, కిచెన్లోకి వెళ్దాం. సో ఇప్పుడు ఇది అయిపోతుంది, మన పనులు చేసుకొద్దాం వెళ్ళేసి. సో ఇది మా కష్టాలు, ఏం చేయలేం, వీ హ్యావ్ టు బేర్ ఇట్ అనమాట. సో హాఫ్ ఆఫ్ ద వర్క్స్ అయిపోయాయి. ఇల్లు క్లీన్ చేసిన, మాప్ చేసిన, కిచెన్ క్లీన్ చేసిన, బట్టలు వాషింగ్ మిషన్కి వేసిన. నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళి గిన్నెలు కడగాలి. మనకున్న పెద్ద టాస్క్ అది. ఐ నో ఇంట్లో అందరు లేడీస్కి ఆ గిన్నెలు కడగడం అస్సలు ఇష్టం ఉండదు కదా, కానీ తప్పదు, తింటాం కాబట్టి కడగాల్సింది. యాక్చువల్లీ నేను ఇవాళ షార్ట్ అప్లోడ్ చేయడం మర్చిపోయా, బికాస్ మనం ఎక్కువ సబ్స్క్రైబర్స్ లేరు కదా. సో షార్ట్ సబ్స్క్రైబ్ అంటే లైక్ షెడ్యూల్ చేసే ఆప్షన్ ఇంకా మనకు రాలేదన్నమాట. సో అది మర్చిపోయా. సో ఐ డూ ఇట్ నౌ. ఇట్లా చేస్తా నేను అన్నీ సగం పనులు. ఓకే అమ్మ చాలా ఉంటుందిరా బాబు ఇంట్లో. అంటే రోజు ఉండం కాబట్టి పెద్దగా తెలియదు, కానీ సో ఇప్పుడు ఒక షార్ట్ పోస్ట్ చేస్తాను. లెట్స్ సీ ఎన్ని వస్తాయి. లాస్ట్ మంత్ వెళ్ళినవి ఇంకా పోస్ట్ చేస్తున్నాను నేను. మా యానివర్సరీ మా అయిపోయి కూడా అలా అయిపోతాను దాదాపు. నేనంతే వెరీ లేట్ అప్లోడ్ చేశాను. ఇక్కడ ఇంటర్నెట్ కూడా రాదు, చాలా స్లోగా వస్తుంది. ఇది అయ్యేటప్పటికి 1 అయిపోతుంది, బట్ స్టిల్ అప్లోడింగ్. సో ఇప్పుడు మనకు ఇంకా చాలా పనులు ఉన్నాయి, వాళ్ళు చూసుకోండి. మీరు ఎవరైనా మా యానివర్సరీ బ్లాగ్ చూడకపోతే వెళ్ళి చూడండి. ఇక్కడ ఇస్తాను నేను, ఇక్కడ ఇస్తాను చూడండి, బాగుంటుంది. అండ్ మేము మంచిగా ఎంజాయ్ చేసినాం. సో వీళ్ళగో ఇంకొక పని మన కోసం, మనం వెళ్ళి ఆ పని చేసుకుందాం ఇప్పుడు. సో నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ నువ్వు చూడలేదు కదా, ఐ షో ఇట్ నౌ. చాలా తక్కువ ఉన్నారు, బట్ ఓకే, మన ఎఫర్ట్కి ఓకే. ఇట్స్ 888 కనిపిస్తుందా? 888. సో పర్లేదు, వీఆర్ డూయింగ్ గుడ్ జాబ్ నవడేస్. ముందుకంటే ఇప్పుడు పర్లేదు. అంటే వ్యూస్ వచ్చాయనుకోండి, సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. సో మనకు ఆటోమేటిక్గా మోటివేషన్ వస్తుంది, ఓకే వీ కెన్ డూ ఇట్ అని చెప్పేసి. ఇనీషియల్గా నాకు 100 సబ్స్క్రైబర్స్ అయ్యేది ఈజీ అయిపోయింది, ఎందుకంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిపి ఒక 100 అయిపోయారు, త్వరగా అయిపోయింది. బట్ 1000 అవ్వడం
4 months పడుతుంది, ఇంకా అవుతుంది. అంటే నేను లేజీగా ఉన్నాను, కంటిన్యూస్గా వ్లాగ్స్ చేయట్లేదు, షార్ట్స్ పోస్ట్ చేయట్లేదు. నాకు ఓపిక ఉన్నప్పుడు చేస్తున్నా, మిగతా చేయట్లేదు. ఇట్స్ మై ఫాల్ట్, బట్ ఇట్స్ ఓకే. 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనం మోస్ట్లీ ఈ మంత్ ఎండ్కి అయిపోతాం, లేదంటే నెక్స్ట్ మంత్. లెట్స్ సీ ఎన్ని డేస్ అవుతుందో. సో మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కాబట్టి నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది చాలా మంచి మంచి వీడియోస్ అన్ని చేయాలని చెప్పేసి. సో ఇప్పుడు మన కోసం ఒక పని వెయిట్ చేస్తుంది. లెట్స్ సీ. ఇల్లు అయితే క్లీన్ చేసేసా, అంతా నీట్గా చూడండి. దిస్ క్లీన్ కిచెన్. సో నేను ఏం చేస్తాను, యూజువల్గా అలా ఈజీ అయిపోతుంది అనమాట. చూసారా కిచెన్ అంతా నీట్గా ఉందో, మంచిగా క్లీన్ చేసుకోండి. సో వంట అయితే చేయలేదు, కానీ కొన్ని బౌల్స్ స్టోరేజ్ కంటైనర్స్ ఉన్నాయి కదా, అవి వాష్ చేయలేదు నేను షిఫ్ట్ అయ్యాక. 2 weeks అయిపోతుంది, దుమ్ముగా వాడుతున్నాము. సో నాకు మంచిగా అనిపించలేదు. సో ఇప్పుడు అవన్నీ కడిగేద్దాం. లెట్స్ స్టార్ట్. చాలా తక్కువ కబోర్డ్స్ ఇచ్చారు. సో ఏవి ఎక్కడ పెట్టలేము, అట్లా అని పడేయలేము. అన్నీ కావాల్సినవి జాగ్రత్తగా చదువుతా. ఏవి ఎక్కడ మేసైనా నాకే టాస్క్. బికాస్ శ్రవణ్కి క్లీనింగ్ ఇవన్నీ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఏం చేస్తావు ఎంతసేపు అంటూ ఉంటాడు, బట్ నాకు నీట్గా పెట్టుకోవడం ఇష్టం. సో అందుకే బాగాలేకపోయినా చేసేసుకుంటున్నా. బికాస్ ఇల్లు నీట్గా ఉంటే మనకు ఆ మోటివేషన్ వస్తుంది, డైలీ చెయ్యాలి అనేసి. దట్ టైప్ ఆఫ్ కేటగిరీ. ఇప్పుడు ఇవన్నీ తిరిగేస్తాను, మళ్ళీ ఇవన్నీ కట్టాలి. డబల్ వర్క్, బట్ తప్పదు, మన ఇల్లు మనం నీట్గా పెట్టుకోవాలి. ఇది ఆల్రెడీ క్లీన్ చేసా రీసెంట్గా, తుడిచిపెట్టేస్తా. నాకు మా మమ్మీ చిన్నప్పుడు కాదు కానీ బిఫోర్ మ్యారేజ్ మా మమ్మీ ఇల్లు క్లీన్ చేసుకుంటుంటే, కిచెన్ క్లీన్ చేస్తుంటే, ఏంటి ఎప్పుడు చూసినా క్లీన్ చేసుకుంటూ ఉంటావు, నీకేం పని లేదా, రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అనేదాన్ని. ఇప్పుడు నాకు తెలుస్తుంది, లిటరలీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ మామ్స్. ఎందుకంటే జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఖాళీగా ఉండే వాళ్ళు ఉంటారు. ఈవెన్ ఖాళీగా అన్నా కూడా ఖాళీ కాదు కదా, ఏదో ఒక పని ఉంటుంది, పాపం చేస్తూనే ఉంటారు కంటిన్యూస్గా. నాకైతే మా మమ్మీ గుర్తొస్తుంది ఇలాంటి పనులను చేసుకుంటూ ఉంటే. ఎంతసేపు మనం ఆఫీస్ అని పరిగెడతాం, కానీ ఇల్లు నీట్గా ఉంటే ఆ మోటివేషన్ వస్తుంది అనమాట. డైలీ వంట చేయాలని నాకైతే ఇల్లు నీట్గా పెట్టుకోవడం కానీ నాకు మమ్మీ దగ్గర నేర్చుకున్నాను నేను. సో ఇప్పుడైతే ఏమన్నా అయింది, ఏం చేయాలంటే ఓకే లెట్స్ వాష్. కష్టమైన పని ఏదైనా ఉంది అంటే గిన్నెలు కడగడమే, ఇంకే పనన్నా చేసేయచ్చు. నాట్ ఈవెన్ ఇల్లు కూడా క్లీన్ చేసుకోవచ్చు, కానీ కడగాలంటే నాకు టైం పడుతుంది. నాకు ఇలా దుమ్ముగా ఉంటే అస్సలు వంట చేసేటప్పుడు అంటే హైజీన్గా ఉండాలి కదా చేసుకునే ఫుడ్, అందుకే ఇంట్లో చేసుకుని ఉంటాం. ఇలా దుమ్ముంటే వంట చేసేటప్పుడు చిరాకు అనిపిస్తుంది, తుడుచుకుంటా కూర్చుంటా. ఆఫీస్కి పోవాలనే టైం గుర్తురాదు నాకు, అది క్లీన్ చేసుకుంటా ఉండిపోతాం. ఆ హర్రీలో ఏం చేయబుద్ధి కాదు. ఎందుకు అమ్మ ఎంతసేపు క్లీనింగ్ అంటది నాకు ఇప్పుడు అర్థమవుతుంది లిటరలీ. సో కడిగడం అయిపోయింది కాబట్టి వీటిని హ్యాండ్లో పెట్టాలి, లేదంటే డ్రై అవ్వదు. అన్ని పనులు కదా. సో కడగడం
పనులన్నీ అయిపోయాయి. ఇంకా బట్టలు ఒక్కటే ఆరేయాలి, స్నానం చేయాలి. పూజ సామాన్లు రేపు పొద్దున కడుక్కుంటా, ఓపిక లేదు. పూజ ఈవినింగ్ చేస్తా ఒప్పుకుంటే, లేదంటే స్కిప్. ఈరోజు పూజ సామాన్లు ఈవినింగ్ కడుక్కుంటా. ఇప్పుడు ఏం చేద్దామంటే బట్టలు ఆరేద్దాం. సో ఫుడ్ ఈస్ రెడీ. ఇప్పుడు వెళ్ళి స్నానం చేసుకొచ్చేసి ఫుడ్ తినాలి. పూజ సాయంత్రం చేస్తా. ఇవాళ ఓపిక నాకు లేదు, అస్సలు లేదు. చేస్తే చేస్తాం, లేదంటే స్కిప్. రోజు చేస్తున్నాం కదా, ఒకరోజు చేయకపోతే దేవుడే అనుకోడు. అటు చోట వీలు. ఓకే, సో పూజ స్నానం అయిపోయాక మళ్ళీ కలుస్తాం. బాయ్. సో స్నానం అయితే అయిపోయింది, ఇప్పుడు తినాలి. ఆకలి వేస్తుంది, చాలా చాలా పనులు చేశాను ఇవాళ. సో తింటూ కలుద్దాం. సో నేను పడుకున్నాను, వ్లాగ్ చేస్తున్నాను కదా మర్చిపోయి. సో క్లైమేట్ మంచిగా ఉంది, క్లైమేట్. వర్షం పడుతుందేమో. ఇంకే బట్టలు కూడా తీసేసిన, నిద్ర పట్టలేదు ఎందుకంటే వర్షం పడుతుంది కదా. అందుకే నాకోసం ఈ గిన్నెలు కూడా వెయిటింగ్. ఇప్పుడు ఒక బ్లాగ్ తీయాలి. చెప్పాను కదా నేను మార్నింగే ఇలాగా ఒకటి బ్లాగ్ ప్లాన్ చేశాను ఇవాళకి అని చెప్పేసి. సో అందుకే ఆ బ్లాగ్ ఇప్పుడు తీయాలి. ఇప్పుడు దానికోసం రెడీ అవ్వాలి. సో ఒకసారి హెయిర్ వాష్ చేసుకొని రెడీ అయ్యి ఆ బ్లాగ్ ఒకటి కంప్లీట్ చేస్తా ఇవాళ. ఇంకా ఈవినింగ్ కలుస్తా ఆ బ్లాగ్ అయిపోయాక సక్సెస్ఫుల్గా. సో రెడీ అయిపోయాను. ఇంక ఇప్పుడు ఆ బ్లాగ్ కోసం కొంచెం ఈజీ చేసుకుందాం. సో దట్ నా మాటలు వ్లాగ్లో వినిపిస్తాయి. లేదంటే నేను మళ్ళీ డబ్బింగ్ చెప్పుకోవాలి. అదొక ఆ వాయిస్ ఓవర్ ఇవ్వడం పెద్ద తలకాయ నాకు. ఎందుకంటే సైలెంట్గా ఉండదు, ఇక్కడ ఎప్పుడు చూసినా ఏదో ఒక నాయిస్ వస్తూనే ఉంటుంది. సో అందుకే. సో ఇప్పుడైతే వ్లాగ్ సెటప్ రెడీ చేసుకుందాం. సో వీడియో అయితే షూట్ చేసేసాను చూడండి. బట్టలన్నీ ఇక్కడ అన్నీ ఎత్తాలి. ఇప్పుడు నేను అన్నీ సర్దకపోతే చాలా అరుస్తాడు బాగా అని. అక్కడేమో జ్యువెలరీ ఉంది, దాన్ని కూడా తెత్తాలి. వీడియోస్ చేయడం చాలా ఈజీ అంటారు పాపం, చాలామంది అనుకుంటారు యూట్యూబ్లో వీడియోస్ చేయడం చాలా ఈజీ అని. నేను అలాగే అనుకున్నా వన్స్ అపాన్ ఏ టైము. మంచి దిగినాకే కదా లో తెలుస్తుంది. అట్లా మంచి స్టార్ట్ చేశాకే నాకు తెలుస్తుంది, కష్టం అనిపిస్తుంది. కాకపోతే చెయ్యాలి టు బీ ఇన్ గుడ్ పొజిషన్ అంతే. సో ఇప్పుడు ఇవన్నీ సర్దేద్దాం మనం. ఓకే, సో మగ్గం బ్లౌజెస్ ఇలా కవర్స్లో పెట్టుకుంటే పాడవకుండా జాగ్రత్తగా ఉంటాయి. ఎందుకంటే
వీటికి మనం వేలకు వేలు తగలెడతాం, లిటరల్లీ వేలే, కందలు కూడా కాదు. సో ఇలా కవర్లో పెట్టి ప్యాక్ చేసుకుంటే పాడవకుండా జాగ్రత్తగా ఉంటుంది. టిప్ ఫ్రమ్ మీ. టిప్స్ ఇచ్చే స్టేజ్కి వెళ్ళిపోయింది ఝాన్సీ. ఏం చేయలేదు. ఇప్పుడు ఇవన్నీ సర్దేద్దాం. ఇవన్నీ ఇయర్ రింగ్స్ అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఇది కూడా ఒక బ్లాగ్ చేస్తాను. మన దగ్గర చాలా కలెక్షన్ ఉంది. ఈ బ్యాగ్ నిండా జ్యువెలరీ ఉంది. యూఆర్ ఇంట్రెస్టెడ్ లెట్ మీ నో. సర్దం అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి కాసేపు రిలాక్స్ అవుదాం. దాని మించి మనం ఏం చేయలేం కూడా. యాక్చువల్లీ పూజగా సర్దాలి, అది కూడా సర్దేద్దాం ఈరోజు. సో అదనమాట, అక్కడ పని అయిపోయింది. పూజ గది ఇది యాక్చువల్గా ఇలా ఉంది. ఓకే, ఆ పైన నాకు అస్సలు అందట్లేదు. ఎంత కష్టపడినా, ఎంత లిటరలీ ఇక్కడ ఉంది కదా స్టూలు, దీన్ని కింద చేసుకున్నా కూడా నాకు అందట్లేదు. సో వాట్ ఐ థాట్, దాన్ని కిందికి షిఫ్ట్ చేద్దాం, కిందికి పైకి షిఫ్ట్ చేద్దాం అనుకున్నా. సో లెట్స్ డూ ఇట్. యాక్చువల్గా వాళ్ళు చాలా పనులు చేసేసాను నేను, అంత కష్టపడిన మామూలుగా, బట్ ఫీలింగ్ ఆలో, అందుకే ఏదో చేసుకుంటూ ఉన్నా అంతే. యాక్చువల్గా బయట రెయిన్బో వచ్చింది. సో తీసుకున్నా, కనిపిస్తుందో కనిపించదో. రెయిన్బో. సో ఫోటో తీసుకుందాం అనేసి వెళ్ళాను. సో మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తాం. సో షిఫ్టింగ్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు క్లీనింగ్. ఎన్నిసార్లు క్లీన్ చేస్తా ఝాన్సీ అనుకుంటారా? చూడండి, పూజ సవర్ క్లీన్ చేయాలి. క్లీన్ చేసి 2 వీక్స్ అయిందనమాట. సో ఇప్పుడు క్లీన్ చేసుకుందాం దాన్ని. ఓకే, సో పనులన్నీ అయిపోయింది. టైం ఎంత ఇక్కడ అనిపిస్తుంది కదా, 8:30 అవుతుంది. టైం 8:30 అవుతుంది. సో నేనైతే బ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఇట్స్ లాంగ్ బ్లాగ్ అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వెన్నీ పండు డైరీస్. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్ని మీ వరకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్, అంటిల్ ఆర్ నెక్స్ట్ వీడియో.